హలో ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా జరిగిన కోల్కతాలోని ఒక ఇన్సిడెంట్స్, ఒక డాక్టర్పై అత్యాచారం, అది ఎంతవరకు కరెక్ట్? అది కాకుండా పూర్వపు రోజుల్లోనైతే ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, ఆడపిల్లలు తల్లిదండ్రులందరూ ఇంట్లోనే ఉంచి పెంచేవాళ్ళు. ఇలాంటివి జరుగుతాయని ఇప్పుడిప్పుడే ఇలా బయటకు వస్తున్నాం. మీ దయ వల్ల మళ్ళీ మాకు ఆ పంజరంలో పంపించే పని చేయకండి ప్లీజ్. దయచేసి సేవ్ చేయండి ఆడపిల్లల్ని. తను ఎంత నరకం అనుభవించుంటుంది ఆ టైంలో, ఒక్కసారి ఆలోచించండి. ఇలా చంపుతూ ప్రతి ఆడపిల్లని చంపుతూ పోతుంటే మీరు ఎలా పుడతారా? మీకు వారసత్వం ఎలా వస్తుంది? అరే, ఆడపిల్లలు ఈ భూమి మీద ఉంటేనే మీకు వారసులు వస్తారా? లేకపోతే ఎలా వస్తారు? ఒక ఆవు అని చూడరు, కుక్కని చూడరు, పశువులని చూడరు, మనిషిని కూడా చూడరు. మానవత్వం లేని మనుషులు. ఆడపిల్లల్ని హింసించకుండా ఆడవాళ్ళని దేవతల్లా చూడండి. ఎవరో ఒకరు చేసిన చిన్న తప్పు కోసం ప్రతి ఆడపిల్లని మట్టు పట్టించేస్తున్నారు. ఎందుకురా అలా చేస్తున్నారు? నేను కన్న తల్లి ఆడది, రాఖీ కట్టిన చెయ్యి కూడా ఆడపిల్లే. దయచేసి ఆడపిల్లల మీద జాలి చూపించండి రా, జాలి చూపించండి. ఆడవాళ్ళు శాపం వల్ల పుట్టరు, వరం వల్ల పుడతారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ప్రతి సినిమాల్లోని యాడ్స్ వేస్తారు, కైని తినకండి, మద్యపానం సేవించకండి అని. ప్రతి సినిమా థియేటర్లోని పెద్ద మెగా పిక్సెల్ పెట్టి ఆడవాళ్ళని ముట్టుకుంటే నాశనం అయిపోతారు, ఆడవాళ్ళని పుట్టుకుంటే పుట్టకొత్తలు లేకుండా పోతారు అనే విషయాన్ని తెలియజేయండి. ఆ యాడ్స్ కాదు ముఖ్యం, ఆడపిల్లల కోసం తెలియజేయండి. అది గ్రేట్ న్యూస్. దయచేసి ఇప్పుడిప్పుడే మేము పంజరం నుంచి బయటకు వస్తున్నాం. మళ్ళీ మమ్మల్ని లోపలికి పంపించవద్దు. ఎంతైనా ఆడపిల్లలంటే మగవాళ్ళకి ఈక్వల్ అనుకుంటాం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆడపిల్ల మగవాళ్ళకి ఈక్వల్ ఎలా అవుతుంది? ఎంత ఈ రాజ్యాలని, సంసారాన్ని నెట్టుకురాని దేది చేయని, కానీ ఆడపిల్లే. ఆ టైం వస్తే మాత్రం ఆడపిల్ల ఏం చేయలేకపోతుంది. అది సృష్టి ధర్మమో, లేక కలి మహిమో, లేక పెంచే పేరెంట్స్ మహిమో తెలియదు, కానీ ఆడపిల్లల్ని సేవ్ చేయండి ప్లీజ్. దారుణాలు చేయకుండా. ఆడపిల్లలు ఉంటేనే మీ వంశం వృద్ధి అవుతుంది. ప్లీజ్ సేవ్ మీ గర్ల్స్. థ్యాంక్ యూ.